నిన్న మొన్న పార్టీలో చేరిన వారి కంటే మొన్నటి నుంచి పార్టీలో ఉండి కష్టపడి పనిచేసిన వారిని ప్రోత్సహించాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు సీఎం చంద్రబాబు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులున్నాయని, వాటిల్లోనూ నియామకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన వారి పనితీరును 2 ఏళ్ల పాటు సమీక్ష చేస్తామని, దాని ఆధారంగానే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. జూన్లోపు సర్కారులోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. నిన్న మొన్న పార్టీలో చేరిన వారి కంటే మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడి పనిచేసిన వారిని ప్రోత్సహించాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు సీఎం చంద్రబాబు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, వాటిల్లోనూ నియామకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, నామినేటెడ్ పదవుల ప్రస్తావన ఏ విధంగా తీసుకొచ్చారు? అసలు ఎంతమంది ఆశావహులు ఉన్నారు? అంటే దేవి, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఒక సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. పార్టీకి ఎవరైతే మొదటి నుంచి కట్టుబడి ఉన్నారో, పార్టీకి ఎవరైతే లాయల్ గా ఉన్నారో వాళ్ళకి పార్టీ పదవులు వస్తాయి తప్పనిసరిగా. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో వేరే అనుమానం ఏమీ లేదు. అయితే పదవులు వచ్చిన తర్వాత పార్టీ కోసం ఇంకా ఎక్కువగా కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. నామినేటెడ్ పదవులు వస్తే కానీ ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు. పార్టీ కోసం 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిపించడం కోసం అందరూ కృషి చేయాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎమ్మెల్యేలు కూడా కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అంటే సియుబిఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సియుబిఎస్ లో సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల దగ్గరికి ఎవరు వెళ్ళారు, జిల్లాలో యాక్టివ్ గా ఎవరున్నారు, కార్యకర్తలకి ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటున్న నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. వాళ్ళకే ఎక్కువ పదవులు వస్తాయి. మార్కెట్ యార్డులు కావచ్చు, దేవాలయాల పాలక మండలి కావచ్చు, ప్రాథమిక వ్యవసాయ సొసైటీల్లో పదవులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దాదాపు 1000 లోపు 600-700 పదవులు భర్తీ అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ అవుతున్నాయి. వీటన్నిటి మీద కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి నివేదికలు పంపించాలి. వచ్చే 4-5 నెలల లోపే, యాక్చువల్ గా అయితే ఈ నెలాఖరు ఫిబ్రవరి మొదటి వారంలోనే భర్తీ చేద్దాం అనుకున్నారు. కానీ కొంచెం పేర్లు పంపించడం, ఇంకా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండటం, యాక్టివ్ గా ఉన్న వాళ్ళు, పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు లిస్టు ఫైనలైజ్ చేసి బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంది. కాబట్టి ఆ పేర్లన్నీ పంపించమంటం జరిగింది. రాబోయే 4-5 నెలల్లోపు భారీ స్థాయిలో నామినేటెడ్ పదవులు, అంటే కూటమిలో ఉన్న పార్టీలకు 80% తెలుగుదేశానికి వస్తాయి, 15% జనసేనకు వస్తాయి, ఒక 5% బీజేపీకి వస్తాయి. అన్నిటికీ పదవులు వస్తాయి. కాబట్టి 4-5 నెలల్లోపు అన్ని పదవులు భర్తీ చేస్తాను ఇండికేషన్ ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దేవి, ప్రసన్న, కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, కేబినెట్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రస్తావన తీసుకురావడం ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా అంటే మంత్రిమండలిలో మార్పు చేతులు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రెస్ గతంలోనే ఇవ్వడం జరిగింది. నాగేంద్రబాబుని కేబినెట్ లో తీసుకుంటున్నాం నిర్ణయాన్ని ఆయనే స్వయంగా ప్రెస్ నోట్ ఇచ్చి బయటకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేబినెట్ లో మార్పులకు సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దానికి దీనికి సంబంధించిన మాట ఎలా ఉన్నా కానీ నామినేటెడ్ పదవులు ఎక్కువగా భర్తీ చేయాలి, వెంటనే భర్తీ చేయాలన్న డిమాండ్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు పదవులు ఎప్పుడెప్పుడు వస్తాయని. ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా కష్టపడిన వాళ్ళు ఏదో ఒక పదవి కోరుకుంటూనే ఉంటారు. ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళు, ఎమ్మెల్యేల టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు, లేకపోతే మంత్రుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా తత్వరం న్యాయం జరగాలి, ఏదో ఒక పోస్ట్ రావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ 2-3 నెలలు, ఎందుకంటే వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి. బడ్జెట్ సమావేశాలు ఎమ్మెల్యేలంతా ఎక్కువగా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో. కాబట్టి దీనికి ఒక లిస్ట్ ఫైనలైజ్ చేసి ఒక 2-3 నెలల లోపు అన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని పదవులు, దేవాలయాల పాలక మండలి, ఇందాక మనం చెప్పుకున్నట్టు అగ్రికల్చర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నిటి మీద కూడా ప్రధానంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ దిశగానే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో కొన్ని కీలక సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం